Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller KV Narayan Ravese, English JP School, Vilchalla Musnur Mandal, Eluru district. Today's story is Pride Comes Before a Fall. Huh. An oak tree and apple tree grow on a roadside. One day, the apple tree said, "Hey, old oak, I am very important. Everyone likes my tasty fruits. People nourish me with water. But nobody bothers about you," the oak tree said. "Everything has its own advantages and disadvantages." The next day, some boys picked all the apples from the apple tree. They broke many branches and leaves. The oak tree said, "Your juicy apples were advantageous, but today they invited so much trouble. You are hurt while I stand safe here." The moral is one should never be proud. One should never be proud. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒకసారి విని అర్థం చేసుకోండి. ఒకనొకప్పుడు ఒక ఓక్ చెట్టు, యాపిల్ చెట్టు రోడ్డు పక్కన ఉంటూ ఉండేవి. ఓ రోజు యాపిల్ చెట్టు తనకి బాగా కాయలు కాసేసరికి గర్వంతో ఆ ఓక్ చెట్టుని చూసి ఇలా అంది, "చూసావా, నేను ఎంత ఇంపార్టెంటో, అందరూ కూడా నా యాపిల్స్ అంటే ఎంతో ఇష్టపడతారు. అందుకే నాకు నీళ్లు పోసి ఎరువేసి పెంచుతూ ఉంటారు. నువ్వు చూడు అలా రోడ్డు పక్కన అలాగే ఉండిపోయావు" అని ఎగతాళి చేసింది గర్వంగా. దాంతో పాపం ఆ ఓక్ చెట్టు ఉంది కదా, "ఆ, సరే సరే, ఎవరి ప్రాముఖ్యత వాళ్ళకు ఉంటుందిలే, ఎవరి ఆ, ఇది ఇది వాళ్ళకు లేకుండా పోతుంది కాబట్టి సమయం వస్తుంది" అని చెప్పంది. దాంతో కొద్ది రోజులు పోయాక కొంతమంది పిల్లలు వచ్చి గబగబా యాపిల్ చెట్టు ఎక్కి యాపిల్ కాయలన్నీ కోసేసుకుని కొమ్మలు విరిచేసి ఆకులు రాల్చేసి ఆ చెట్టుని బోడి చేసి పాడేశారు. దాంతో అప్పుడు ఓక్ చెట్టు ఉందన్నమాట, "చూసావా, నీ యాపిల్ కాయలు అంటే అందరికీ ఇష్టమే, అందరూ తింటారు, కానీ చూసావా, నీ కాయలే నీకు సమస్య తెచ్చిపెట్టినాయి, కొమ్మలు ఇరిగిపోయినాయి, ఆకులు తెగిపోయినాయి, కాబట్టి గర్వపడకూడదు" అని చెప్పి ఓక్ చెట్టు చెప్పి. దాంతో ఈ కథలో నీతి ఏమిటి అని అంటే కనుక, ఎప్పటికీ కూడా మనం గర్వపడకూడదు అనమాట. మన గర్వమే మన పతనానికి నాంది. అర్థమైందా? మనం గర్వపడ్డామంటే మనం పతనం అయిపోతామని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మరలా వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. ఓకే, అంతవరకు సెలవు. బాయ్.